ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము ధ్యానించుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా, అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, అతి శ్రేష్టమైన విషయం ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు మానవ జాతిగా మానవుడుగా పుట్టిన తర్వాత ఆయన తనకున్నటువంటి ఏర్పాటును బట్టి యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకునడం జరిగింది. ఎప్పుడు కూడాను బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఒక నూతన స్వభావము, పరిశుద్ధాత్మ అభిషేకము అనేది అవసరము. యేసు ప్రభు దైవ కుమారుడు, తన కొరకు వాగ్దానము చేయబడిన ఆత్మ తను బాప్తిస్మము తీసుకున్న వెంటనే తన మీదికి వచ్చింది. ఈరోజు బాప్తిస్మము తీసుకుంటున్న చాలామందిలో అపోహల ఏంటంటే, మేము బాప్తిస్మము తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ పొందాము. మన యేసు ప్రభు అంతటి వారము కాము, మన సామాన్యమైన మనుషులము. కనుక మనము బాప్తిస్మము తీసుకున్నప్పుడు పాపములు ఒప్పుకోవాలి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన జీవితంలో నూతన స్వభావము కలిగి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఆయన తన 3వ అధ్యాయములో ఆయన 5వ వచనంలో అంటాడు, ఆయన మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికారము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు నూతన స్వభావము అనుగ్రహించుట ద్వారా ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకం అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడుగా పుట్టినప్పటికీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడవు. ఆకాశము తెరవబడి పావురం వల్లే పరిశుద్ధాత్మ తన మీదికి వచ్చి తనలో ప్రవేశించడం యోహాను, బాప్తిమిచ్చే యోహాను చూశాడు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన ఆయన యోర్దాను నది నుంచి తిరిగి ఒక ఎడారిలోనికి, అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఎన్ని రోజులు అంటే 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడుతూ ఉన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, చాలామంది పరిశుద్ధాత్మ పొందామని చెప్పి భాషలో మాట్లాడుతూ ఉంటారు కదా. మీకు చాలా జాగ్రత్త వహించడం అవసరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందాను అనుకున్న వ్యక్తికి దురాత్మ శోధించడానికి వస్తాడు. అపవాది వారిని పట్టి పీడిస్తాడు. దానికి ఎక్కువ ప్రార్థన కావాలి. అందుకే యేసు ప్రభు వారు 40 రోజులు రాత్రింపగలు ప్రార్థనలో ఉండిపోయారు. ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్న నా దేవుని ప్రియ బిడ్డలారా, ఎన్ని రోజులు మీరు ఉపవాసం ఉంటున్నారు? బాప్తిస్మము తీసుకున్న వెంటనే వెళ్ళి చక్కగా భోజనాలు చేసి హాయిగా పడుకొని, ఎప్పుడు ఇష్టమైతే శుక్రవారమో, ఎప్పుడు ఇష్టమైతే ఏదో ఒక రోజు భోజనం దొరికినప్పుడు, లేకపోతే దొరకకపోయినప్పుడు ఇలాంటి కొన్ని ఆనవాళ్ళు పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. దాని ద్వారా యేసు ప్రభు లాంటి శక్తి మనం పొందాలంటే అది సాధ్యమేనా అంటే, తిండి లేక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఉండిపోవడం ద్వారా ఆ ఉపవాసములో ఫలితాలు ఉండవు. అన్నీ ఉన్నప్పుడు కూడాను దేవుని సన్నిధిలో
ఒక దీక్షతో ప్రార్థించే అనుభూతి కావాలి. అందుకే యేసు ప్రభువారు అరణ్యానికి కొనిపోబడ్డాడు. అరణ్యానికి వెళ్ళి 40 రోజులు ఏకధాటిగా ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒకసారి ఆలోచించాలి, ఒంటరిగా గనక ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తులకు వచ్చేటటువంటి శోధన శ్రమలు చాలా అధికంగా అనేకములు ఉంటాయి. నేను నా వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థన చేయడానికి చాలా దూరంగా మా తోటలోనికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థించినప్పుడు సాతానుడు నా ప్రార్థనకు డిస్టర్బ్ చేయడానికి ఎన్నో మార్లు చెట్లు పడిపోయిన శబ్దాలు, మనుషులు అరిసిన అరుపు లాంటి శబ్దాలు, పరిగెత్తినటువంటి శబ్దాలు, ఇలాంటి ఎన్నో విన్యాసాలు చేసేవాడు. నేను కళ్ళు తెరిచి చూసేవాడిని కాదు. ఏకాగ్రతగా ప్రార్థించడం ద్వారా దేవుడు నాకు స్వస్థపరిచే వరమును, వాక్యోపదేశ వరమును అనుగ్రహించాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి లోకములో వాక్యం చెప్పాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యములు చేయాలి అంటే పుట్టుక నుంచి ఆయన 30 సంవత్సరాల వరకు మరియమ్మకు సహాయం చేస్తూ నజరేతులోనూ ఉండిపోయాడు. ఇప్పుడు నజరేతు నుంచి యూదయ ప్రదేశంలోనికి వచ్చి ఆయన యోర్దానుల బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆయన ఆత్మపూర్ణుడై అరణ్యానికి కొనిపోబడి 40 రాత్రింపగలు ప్రార్థిస్తుంటే అది దేవుని ఆత్మ చేత ఆయన నడిపించబడ్డాడే కానీ దురాత్మ అనుక్షణము తనకు శోధిస్తూనే ఉండేది. అక్కడ మనం చూస్తున్నాం, అపవాది చేత శోధింపబడుచుండెను. ఈ 40 రాత్రింపగలు ఆయన ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఒక దీక్షతో తండ్రి అయిన దేవుని సన్నిధిలో దైవ శక్తితో పరిపూర్ణుడై ఉండాలని నిమగ్నము కలిగి లేక ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ తన సమయాన్ని గడుపుతా ఉన్నాడు. సాతానుడు విపరీతంగా శోధిస్తున్నాడు, అనేక విధంగా ప్రార్థనకు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. చాలామంది నా దేవుని ప్రియబిడ్డలారా, మీరు ప్రార్థించినప్పుడు, దేవుని ఆత్మతో ప్రార్థించినప్పుడు నిశ్చయంగా మీ ఇంట్లోనే సాతానుడు మీ భర్త ద్వారా కానీ, మీ పిల్లల ద్వారా కానీ, మీ భార్య ద్వారా కానీ, మీ కుటుంబం ద్వారా కానీ శోధిస్తాడు. రకరకాల శోధనాలు మీరు శోధించబడతారు. అసలు మీరు ప్రార్థన చేయకూడదు అంటాడు. ఎప్పుడు ప్రార్థనేనా అంటాడు. చాలా కష్టం. అది జయించాలి, అది జయించాలి. చాలామంది అందులో ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడికే తెలుసు, దేవుడికే తెలుసు అంటారు. దేవుడికి తెలుసు అని, కానీ నువ్వు శోధించబడిన మీదటే నువ్వు సువర్ణంగా మారుతావు. శోధన జయించువాడు ధన్యుడు, దేవుడు అతనికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుతాడు. నువ్వు శోధన జయించే వ్యక్తిగా ఉండాలి, కానీ శోధనలు ఓడిపోయి దేవుడే చూసుకుంటాడన్నాం, అది శుద్ధ తప్పు. అలా ఎప్పుడు అనకూడదు. ఏమైనా గమనించినప్పుడు నీళ్లు కూడా త్రాగక, ఏమీ తినక ఆయన అరణ్యములో 40 రాత్రింపగళ్ళు ప్రార్థన గడిపిన పిమ్మట అది తీరిన తరువాత ఆయన ఆకలి కొన్నాడు. ఆయనకి ఆకలి అనిపించింది. అప్పుడు వెంటనే అపవాది వచ్చి ఏమంటున్నాడో చూసారా? నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. సాతానుడు ఎంత దారుణంగా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన శోధిస్తున్నాడంటే, ఆ రోజు మోసే రాయితో మాట్లాడితే నీళ్ళు వచ్చింది కదా, నువ్వు ఈ రాయి పట్టుకొని ఆహారం అగున్నట్లుగా ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడైతే ఆ రాయి రొట్టె అయిపోతుంది. అప్పుడు నీ ఆకలి తీరి నువ్వు చక్కగా సంతోషంగా ఉండగలవు. నీ యొక్క ఆకలి తీరడానికి ఆ రాయి రొట్టె అగున్నట్లుగా ఆజ్ఞాపించు. అప్పుడు యేసు ప్రభువారు చాలా అద్భుతమైన జవాబు అపవాదిని సాతానుతో చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించాడు. మరి దేంతో జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చే మాట వినుట ద్వారా, తినుట ద్వారా బలము పొందుతాడు.
ఈరోజు ఆహారము కొరకు కాదు ఈ జీవితం. తినడానికి ఆహారము, బ్రతకడానికి ఆహారం తింటాం. మిలిటరీ వారి క్యాంటీన్లో ఒక మాట ఉంటుంది, క్యాంటీన్లో తిండి కోసం బ్రతకకండి, బ్రతకడం కోసం తినండి. బ్రతకడం కోసం తినేవారు కొంచెం తిన్నా కడుపు నిండుతూ అది జీర్ణం చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. కానీ తిండి కోసం బ్రతికేవారు మాత్రం 24 గంటలు తిండి కావాలి. వారు నోరు కదుపుతూ ఉండాలి. ఒకటి పోతే ఒకటి రకరకాల ఇష్ట వస్తువులతో వారు కడుపు నింపుతూ ఉండాలి. అది కొన్నిసార్లు అనేక ప్రాబ్లంకి తీసుకెళ్తుంది. అయితే నా యేసయ్య సాతానుతో చెప్పిన మాట ఏంటంటే, ఆహారము వలన మాత్రమే మనుషు బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని సాతానుతో జవాబిచ్చాడు. సాతానుడు మనకు ఆహారమును బట్టి శోధిస్తాడు. ఎందుకంటే మన శరీరానికి ఆహారము కావాలి, తిండి కావాలి. తిండి లేకపోతే మనము బ్రతకడం కష్టమని, కూటి కొరకే కోటి విద్య అని ప్రజలు చెప్తా ఉంటారు కదా. కానీ నా ప్రభు అంటున్నాడు, లేదు, నువ్వు దేవుని మాటలు వింటుంటే నీ ఆకలి తరిగిపోతుంది. దేవుని మాటల ద్వారా నువ్వు బ్రతుకుతావు. ప్రవక్త యెషయా ద్వారా కూడా ప్రభు అంటాడు 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినుట వలన లేక వినిన వెడల బ్రతుకుదురు. దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. ఆయన కృప మనకు ఆయన కనుపరుస్తాడు. తన శాశ్వతమైన ప్రేమ మన పైన కురిపిస్తాడు, మనకు సంరక్షిస్తాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, మనము తిండి కోసం కాదు కానీ బ్రతకడం కోసం దేవుని మాట వినాలి. తన మాట వినేవారికి ఆయన ఎప్పుడు ఎలాంటిది కావాలో సమ్మతించిన మాట ఆలకించినట్లయితే, ప్రభు అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములను అనుభవించదవు అని. అవును, యేసయ్య మాట విందాం, శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుదాం, శ్రేష్టమైన ఆహారము పొందుదాం, శ్రేష్టమైన జీవితాలు మనం జీవిద్దాం. సాతాను ఆ రాయిని రొట్టెగా మార్చమంటే నా ప్రభు అంటున్నాడు, సాతానా, రాయి రొట్టెగా మార్చి తినడం కాదు కానీ దేవుని మాటలు తినడం వినడం ద్వారా మాత్రమే మేము బ్రతకగలము అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక రండి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుదాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. సాతానుడు మనకు శరీర సంబంధమైన శోధనాలు శోధించి మా ఉపవాసము కానీ, మా వ్రతదినాలు కానీ, మా భక్తి జీవితాలు కానీ అనేక సార్లు చెడగొట్టి ఆత్మీయత స్థితి నుంచి పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే సాతాను మాటలకు లోబడక ఆత్మీయంగా ఎదుగుతూ ఆకలిని జయించి ఆత్మీయతతో ఎదగడానికి మీ వాక్యం ద్వారా బలపరచబడి ప్రభువా మేము జీవించే భాగ్యవంతులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.